పార్కిన్సన్స్ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఉన్నారు. వయసు పెరుగుతుంది, పొల్యూషన్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, ఆ విధంగా ఎక్కువ ఉంటారు. సో ఈ బాధలు ట్రీట్మెంట్ స్టార్టింగ్ లో ఎట్లా చేస్తారో ఇది మందు వేస్తుంది. ఇది 3-4 సంవత్సరం మందు ఇవి తర్వాత కొంచెం వేరే ప్రకారం ట్రీట్మెంట్ కి అవకాశం ఉంటారు. స్టార్టింగ్ లో ఈ జబ్బు తప్పకుండా పెరుగుతుంది. బీపీ షుగర్లుగా విధంగా ఉంటారు, జీవితాంతం ఉంటారు. బట్ బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం ప్రయోజనం ఉంది. బట్ పార్కిన్సన్స్ బాధ పెరగలేదుగే ఏం ప్రయోజనం లేదు. సో మొత్తం ప్రపంచంలో ఈ పెరిగి కష్టం ఉంటారు. ప్రతి సంవత్సరం మందు పెరుగుతుంది, వేరే మందు ఇస్తుంది, ఘోరంగా పరిస్థితి ఎక్కువ ఉంటారు. సో ఈ బాధలు 4-5 సంవత్సరం తర్వాత ఆపరేషన్కి అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ ఉంది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. బ్రెయిన్ లో 2 హోల్ పెట్టి వైర్ పెట్టేస్తే పేస్ మేకర్లు కనెక్ట్ చేస్తారు. ఇది చాలా మంచిగా పని చేస్తారు. ఇది 70-80% ఇంప్రూవ్మెంట్ ఉంటారు. 100% కాదు, బట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటారు. మందులు చాలా తక్కువ ఉంటారు. ముందు ఎట్లా వాడతారో అదుగే సగం ఉంటారు. సో చాలా భ్రమలు కళలు ఉంటారు మందులు కారణం పేషెంట్లు అది తక్కువ ఉంటారు. పేషెంట్లు మెంటల్ క్లారిటీ చాలా ఎక్కువ ఉంటారు. సో అది కారణం ఈ చాలా ఇంపార్టెంట్ ఉంటారు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఇది ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేస్తాం. ఇక్కడ నిజామ్స్ లో 2000 లో స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడే యశోద్ హాస్పిటల్ లాస్ట్ ఇయర్ నుంచే డన్ అబౌట్ 80-90 పేషెంట్స్ ఆపరేట్ చేస్తారు. సో చాలా లాభం ఉంటారు, ఫ్యామిలీలు బెటర్ ఉంటారు, పేషెంట్లు చాలా బెటర్ ఉంటారు. సో ఆ విధంగా పరిస్థితి. కాస్ట్ ఈస్ డిపెండింగ్ వాట్ యూ గోయింగ్. 5-year బ్యాటరీలో ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, బట్ 15 lakhs it will cost. That is the entire package. 3 days operation, everything will be done. This is the 5-year. The more expensive one is rechargeable battery, 25 years battery ఉంటారు, అది about 22 lakhs we can do. So ఆ విధంగా ఈ పరిస్థితి ఉన్నారు. బట్ ద పేషెంట్స్ గెట్ బెటర్ అండ్ ఇస్ ఎంటైర్ లైఫ్. యంగ్ పేషెంట్స్ ఉంటారు, దే హావ్ బీన్ బెంచ్డ్. లైక్ ఒక ఇంజనీర్ ఉన్నారు మైక్రోసాఫ్ట్ లో, టీమ్ లీడర్ ఉన్నారు, అలాగే ఈ వాజ్ బెంచ్డ్ బాధాకారణం. ఇప్పుడు ఆపరేషన్ చేసి మొత్తం పని చేస్తారు. సో ఈ విధంగా చాలా పేషెంట్ ఉన్నారు. ఇక్కడే పేషెంట్ ఉన్నారు 20 సంవత్సరం పని చేస్తారు. అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారు, తిరుపతిలో పని చేస్తారు. సో ఈజ్ వర్కింగ్ ఫర్ 20 years. ఆపరేషన్ 2004. సైడ్ ఎఫెక్ట్స్ కే ఒకే మెయిన్ ప్రాబ్లం బ్లీడింగ్ కే ఛాన్స్ ఉంది 1 in 300 ఈ ఆపరేషన్ టైంలో. బట్ బియాండ్ 1 in 300 చాలా తక్కువ అయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉంది, బట్ చాలా తగ్గిందా ముందు నుంచే. స్టార్టింగ్ లో ఎప్పుడు 20 సంవత్సరం ముందు చేసి ఈ ఆపరేషన్ కి 12 గంటలు ఉంటారు. ఇప్పుడు 2-3 గంటలు 4 గంటలు యూ కెన్ డూ ద హోల్ ఆపరేషన్. కాంప్లికేషన్స్ హెవ్ కమ్ డౌన్. వీ హెవ్ గట్ మచ్ బెటర్. ఇంప్రూవ్మెంట్ ఇస్ బెటర్. 100% కాదు, again and again I'm emphasizing, because not everything goes, but we can make them functional and keep them functional. That is what is the beauty of the treatment. It is considered the second miracle after the initial levodopa for Parkinson's disease. And this has been told all over the world that is how you get patients much better. So adu Parkinson's na pe Dr. Prasad రూపం గారు మా టీం ప్రొఫెసర్, మేమంతా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయినాక బయటకు చేస్తున్నాము. సారు దాదాపు ఇండియాలో లీడింగ్ ఈ సర్జరీలో 1000 సర్జరీలు పైన చేశారు మా టీం. సో ఈ నైపుణ్యంతో కూడిన స్కిల్ ఆపరేషన్ ఇది చాలా ముఖ్యమైన ఆపరేషన్. ఈ పార్కిన్సన్స్ జబ్బు నరాల కణాలు క్షీణించడం వల్ల వస్తుంది. ముందు ప్రపంచంలో ఆల్జైమర్స్ అనే ఉంది, దాని తర్వాత పార్కిన్సన్స్ ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ క్షీణించే వచ్చే జబ్బు కదలిక. ఇది ఒకసారి జబ్బు వస్తే జీవితాంతం ఉంటుంది, ప్రతి సంవత్సరం పెరుగుతుంది జబ్బు. ఇందులో 3 డాక్టర్ రుక్మిణి గారు చెప్పినట్టు 3 ముఖ్యమైన జబ్బు లక్షణాలు ఏంటంటే వణుకు, కదలిక స్లో అయిపోవటం, ఇక్కడి నుంచి అక్కడ నడవటానికి కండరాలు బిగిసిపోయి నడవలేకపోవటం, వణుకు. ఈ సిమ్టమ్స్ వల్ల ముఖ్యంగా వస్తుంది. సో దీనికి ముందు ట్రీట్మెంట్ అంటే మొదటి 2-3 సంవత్సరాలు మందులు బాగా పనిచేస్తాయి. మెయిన్ ట్రీట్మెంట్ లివోడోపా అనే మందు. తర్వాత
ఈ ఇప్పుడు రీసెంట్ గా అంటే లేటెస్ట్ గా వచ్చిన ఇంకో మందు సఫినమైడ్ అని ఒక మందు. ఆ మందుకు కూడా డాక్టర్ రూపం గారే డ్రగ్ ట్రయల్ ఇండియాలోనే ప్రపంచంలో డ్రగ్ ట్రయల్లో మాక్సిమం పేషెంట్స్ ని అందించి దీన్ని రీసెర్చ్ చేసింది డాక్టర్ రూపం గారు. టాబ్లెట్ టాబ్లెట్ అది తక్కువే తక్కువే నాట్ డన్ బై లోకల్ 3,000 rupees అది మన లెక్క తక్కువే ఉంటుంది. కానీ ఈ మందులన్నిటికీ లిమిటేషన్. మొదట్లో 5-6 గంటలు పనిచేస్తే రాను రాను జబ్బు పెరిగిన కొద్దికి 2 గంటలు 3 గంటల కంటే ఎక్కువ పనిచేయదు. ఆ 2-3 సంవత్సరాల్లో ఈ మందుల స్టేజ్ దాటి ఆ తర్వాత మందులు పెద్దగా ఉపయోగం ఉండదు. అప్పుడు ఈ టైంలో ఈ DBS సర్జరీ అనేది చాలా ప్రపంచంలో వచ్చిన బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ పార్కిన్సన్. సో దాంట్లో మా టీంకి నైపుణ్యం బాగా ఉంది. ముఖ్యంగా అన్నట్టు కరెక్ట్ గా ఎస్టిఎన్ న్యూక్లియస్ అని ఉంటుంది దాంట్లో, అక్కడ పెట్టాలి. విజయవాడలో బ్రాంచ్ విజయవాడలో లేదు ప్రస్తుతం, హైదరాబాద్ లో ఇది చేస్తారు. ఇందులో ముఖ్యంగా నైపుణ్యం ఉండాలి. ఈ ఇన్ఫెక్షన్ బ్లీడింగ్ అనేది చాలా తగ్గిపోయినాయి. సక్సెస్ఫుల్ గా అవుతుంది, 3 రోజుల్లో అయిపోతుంది. సో ముఖ్యంగా అందరికి చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ చేసుకోవటం ముఖ్యం. అందరూ పేషెంట్ జబ్బు ముందే ఇన్సూరెన్స్ చేసుకుంటే అంటే సెంటర్ ఆపరేషన్ చేసేది లేదు. ఎవ్రీబడి ఇన్సూరెన్స్ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవరికైనా 8 lakhs 10 lakhs 15 lakhs. ఈ డిజీజ్ ఎట్లా ఉంది అంటే ఈ డిజీజ్ లో స్టార్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఒకటే మందులు పనిచేయవు. 3 ఏళ్ళు అయింది అనుకోండి, 3 ఏళ్ళ తర్వాత మందులు పనిచేయవు. అప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి, ఇప్పుడు నాలాంటి వ్యక్తి ఉన్నాడు, నాకు ఇంకా 20 ఏళ్ళు పని చేయాలి, నేను నా ఫ్యామిలీ, మనందరం ఫ్యామిలీ పైన డిపెండెంట్ అయింది, మన ఫ్యామిలీ మన పైన డిపెండెంట్ అయ్యింది. మనం వర్క్ చేస్తేనే నెక్స్ట్ 20 years ఫ్యామిలీకి సాలరీ వస్తుంది. కరెక్ట్? సో ఇఫ్ యంగ్ పర్సన్ ఈజ్ నాట్ ఇన్షూర్డ్, ఆ డిజీజ్ కోసం ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే లోయెస్ట్ కాస్ట్ మా హాస్పిటల్లో ఉంది. ఆ కాస్ట్ కూడా 8 lakhs 10 lakhs. రైట్? మనము మంచిది. ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ కాస్ట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 8 lakhs నేను అన్ని అమ్మేసి తీసుకుంటాను, దాని తర్వాత ఏం చేస్తాను? అవునా కదా? అందుకోసమని సార్ చెప్తున్నారు, ఇన్సూరెన్స్ చేయించుకుంటే మీకు రిస్క్ తగ్గుతుంది అని. అన్ని ట్రీట్మెంట్లు ఈ రోజుల్లో బాగా ఖర్చు పెరిగిపోతున్న రోజుల్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే పేషెంట్లకు ఆపరేషన్ అయ్యాక పేషెంట్ రెస్ట్ ఇప్పుడు ఈ ఆపరేషన్ కి 3 రోజులే హాస్పిటల్ అడ్మిషన్. వాళ్ళు అడ్మిట్ అవుతారు, రేపు ఆపరేషన్ అవుతుంది, ఎల్లుండి సాయంత్రానికి అంటే నడవడానికి ఉంటది. ఓన్లీ థింగ్ ఇస్ కుట్లిప్పే వరకు 15 రోజులు కుట్లిప్పే వరకు కొంచెం జస్ట్ బయటికి తిరుగుతూ ఇన్ఫెక్షన్ రాకుండా రెగ్యులర్ చూసుకోవడానికి ఎలా ఉంది సార్ ఎలా ఉంది ఎంత కట్టాలి సార్? సార్ ఇప్పుడు 500 రూపీస్ నుంచి కూడా పర్ మంత్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. మనము ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటామా, దాంట్లో ఏం యాడ్ చేసుకుంటామా అని ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తారు. policy.com అని ఒక వెబ్సైట్ ఉంది, మొబైల్లో చేసుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళవి కూడా ప్రధానమంత్రి జీవన్ యోజన అవన్నీ చాలా ఉన్నాయి. అలా అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఏది సూటబుల్ మనమే చూస్ చేసుకోవాలి. దాంట్లో ఒక ఆర్గనైజేషన్ అంటూ ఏది చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ వైపు నుంచి మనకి సిఎంఆర్ఎఫ్, ఆంధ్ర నుంచి సిఎంఆర్ఎఫ్ యశోద హాస్పిటల్లో ఈ సర్జరీ కోసం వర్తిస్తుంది. అంటే మొత్తం కాస్ట్ రాదు, అట్లీస్ట్ ఒక అమౌంట్ గవర్నమెంట్ ఇస్తే మిగతా అది నిజాం చేసి అక్కడే సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ వచ్చిందా. ఆ టైం యునైటెడ్ స్టేట్ ఒకే స్టేట్ ఉన్నారు. ఇప్పుడు 2 భాగాలు ఈ సిఎంఆర్ఎఫ్ ఉంటారు. ఈ జబ్బుకు ట్రీట్మెంట్ కి లాభం ఎంతో ఇన్స్పైట్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ బెనిఫిట్ కారణం ఎవరు ఇచ్చిస్తారు? We never went to the politicians. Politicians started giving CMRF for this treatment without going to the politicians. Benefit of the treatment is immense. Family ట్రీట్మెంట్ అయ్యాక డైట్ అలా ప్లాన్ చేసుకోవడం రెగ్యులర్ అన్ని అన్ని తీసుకోవచ్చు. చేసుకోండి. ఏం problem. పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. నేను యశోద హాస్పిటల్ హెడ్ మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తాను, ఆంధ్ర మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తాను. మనతో పాటు ఇవాళ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో నుంచి పార్కిన్సన్స్ డిసీజ్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ రూపం బోర్గోహెన్ గారు వచ్చారు. ఈయన క్లినికల్ డైరెక్టర్, సీనియర్ న్యూరాలజిస్ట్ ఆఫ్ యశోద హాస్పిటల్ హైటెక్. ఆయనతో పాటు మనతో పాటు డాక్టర్ రుక్మిణి మృదులా గారు ఉన్నారు. షీ ఈజ్ ఆల్సో సీనియర్ క్లినిషియన్ న్యూరోఫిజిషియన్ at Parkinson's Disease Research and Management.
దాంతోపాటు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసాద్ గారు కూడా చేసి ఉన్నారు. ఇవాళ మనకు విజయవాడలో ఈ హోటల్లో జరుగుతున్న ఈవెంట్ పార్కిన్సన్స్ డిసీజ్ దానికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన కొత్త ట్రీట్మెంట్ విధానాలు లైక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి నాతో చెప్పారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ నరాలు క్షీణించిపోయే జబ్బు ఒక బ్రెయిన్ లో బేసిల్ గ్యాంగ్లియా అని ఉంటుంది. సబ్స్టాన్షియల్ నైగ్రా అని ఒక ఏరియాలో ప్రోటీన్ ఒకటి ఆల్ఫా సిగ్నిఫికెంట్ పెరగడం వల్ల నరాలు క్షీణించిపోయి ఆ నరాలు క్షీణించుకోవడానికి మందులు ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా అయితే మాకు మందులు లేవు. ఈ నరాలు డోపమిన్ తయారు చేస్తాయి. సో ఆ డోపమిన్ తక్కువ అయ్యేసరికి నరాలు అవి పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది అందరికి, చాలా మంది. ఈ చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా రావచ్చు. 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం వస్తుంది, కానీ అలా అని చిన్న వాళ్ళలో రాదని కాదు. ఈవెన్ 20 సంవత్సరాల కన్నా చిన్న వాళ్ళలో కూడా యూ కెన్ హ్యావ్ జువెనైల్ పార్కిన్సన్ డిసీజ్ అని ఉంటుంది. ఈ రావడానికి కారణం క్లియర్ గా మాకు ఇంకా ఎవరికి తెలియదు. కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండొచ్చు, అంటే కొన్ని జీన్స్ ఉంటే దానివల్ల ఆల్ఫా సిన్యూక్లిన్ ప్రోటీన్ పెరగడం, నరాలు క్షీణించిపోవడం ఉండొచ్చు, లేకపోతే దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ తక్కువ రావచ్చు. దానివల్ల జెనెటిక్ పార్కిన్సన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఓన్లీ 10%. 10% వాళ్ళకి ఆ జెనెటిక్ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు చిన్న వయసులో ఎక్కువ వాళ్ళకి రావచ్చు. మనకి ఇక్కడ మేనరికం ఉన్నప్పుడు ఆటోజోమల్ రెసెసివ్ పార్కిన్సన్స్ అనేది కామన్ ఇండియాలో. పార్కిన్ మ్యూటేషన్ అని కొన్ని జబ్బులు అవి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకి మొదలు అవ్వచ్చు, అండ్ ఇట్ కాజెస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఈ పార్కిన్సన్స్ జబ్బులో 3 మెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటి వణుకు. ఈ పార్కిన్సన్స్ వణుకు చేతుల్లో మామూలుగా కూర్చున్నప్పుడు జస్ట్ రెస్ట్ ట్రెమర్ అంటాం, రెస్ట్ లో ఉన్నప్పుడు వణుకు రావడం. దాంతో పాటు కొంచెం స్లోనెస్, అన్నిట్లో స్లో అయిపోవడం, అన్ని మాట్లాడడము, రాయడము, తినడము, చేతులు ఆడించడము, నడవడము, అన్నిట్లో స్లో అయిపోవడం. స్టిఫ్నెస్. ఈ 3 లక్షణాలు ఫస్ట్ బిగినింగ్ లో ఉంటాయి. దాని తర్వాత మిగతా లక్షణాలు కూడా ఉండొచ్చు. వంగిపోవడము, బ్యాలెన్స్ అవుట్ అవ్వడము, నడిచేటప్పుడు ఆగిపోవడము, ఫ్రీజింగ్ అంటాం, డెస్టినేషన్. జబ్బు పెరిగే కొద్దీ మనకి ఇబ్బందులు కూడా పెరుగుతా వెళ్తాయి. ఇనీషియల్ పీరియడ్ లో డోపమిన్ ఇచ్చినప్పుడు మందుల ద్వారా ఇవ్వచ్చు, బట్ అప్పుడు ఆల్మోస్ట్ డే అంతా మనకి ఆ డోపమిన్ వేసుకుంటే, టాబ్లెట్ వేసుకుంటే డే అంతా బాగుంటుంది. అంటే ఈ జబ్బుకి లక్షణాలు సిమ్టమ్స్ తో స్టార్ట్ చేస్తాము. కొన్ని సిమ్టమ్స్ స్టిఫ్నెస్, స్లోనెస్ అనేది కొన్నిసార్లు వేరే వేరే చోటకి వెళ్ళొచ్చు. కొందరు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్తారు, కొందరు రుమటాలజీ దగ్గరికి వెళ్తారు. చాలా మందికి ఇక్కడ షోల్డర్ గూడ దగ్గర నొప్పి రావడం, బికాస్ స్లో అయిపోయి స్టిఫ్ అయిపోయి అక్కడ ప్రాబ్లం రావడం, నడిచేటప్పుడు స్లో అవుతున్నారంటే మోకాలు ప్రాబ్లం అనుకుని వెళ్ళడం, ఇవన్నీ స్టార్ట్ అవ్వచ్చు. వణుకు అన్నది ఒక 50-60% వాళ్ళకి రావచ్చు, బట్ వణుకు లేకపోయినా కూడా మనిషి స్లో అవుతున్నారు అంటే మెయిన్ సిమ్టమ్ ఇస్ స్లోనెస్. అది ఉంటే అది పార్కిన్సన్స్ అనుకుంటాం. స్టిఫ్నెస్ అనేది దాంతో పాటు వస్తుంది. సో ఇది మా క్లినికల్ గానే డయాగ్నోస్ చేస్తాము. ఎంఆర్ఐ స్కాన్ లో వేరే జబ్బు లేకుండా ఉండడానికి, కన్ఫర్మ్ చేయడానికి ఎంఆర్ఐ బ్రెయిన్ చేస్తాం. బట్ యాజ్ సచ్ మెడిసిన్స్ డోపమీన్ అనేది ఇచ్చి ఇంప్రూవ్మెంట్ ఉంటే ఒక క్లినికల్ స్కోరింగ్ ఉంటుంది, యూపీడిఆర్ ఇస్ ఆన్ ఆఫ్, అది కన్ఫర్మ్ చేయడానికి అది ఉంటే పార్కిన్సన్స్ డిసీజ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఈ జబ్బుతో పాటు మెడిసిన్స్ పెరిగే కొద్దీ ఇబ్బంది అయ్యేసరికి సర్జికల్ ఆప్షన్స్ ప్లాన్ చేస్తాం. ఈ సర్జరీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి, కొత్తవి చాలా వచ్చినాయి. ఈ ఇప్పుడు రీసెంట్ గా ఉన్న దాంట్లో ఇమేజింగ్ మనకి ఎంఆర్ఐ లో కరెక్ట్ గా పొజిషన్ రావడానికి ఎంఆర్ఐ సీక్వెన్సెస్ మారినాయి, కొంచెం సర్జికల్ టెక్నిక్స్ లో బెటర్ ఉన్నారు. సో అందుకని కరెక్ట్ పొజిషన్ లో ఉండడం వల్ల ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది. దాంతోపాటు కొంచెం డైరెక్షనల్ లీడ్స్, కొన్ని సొఫిస్టికేషన్స్ వచ్చినాయి. అడాప్టివ్ బీబీఎస్ అని కొంచెం ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్ లో. ఇంకా కామన్ గా మనకి కరెంట్ మనం ఏం చేయకుండానే ఒకసారి బ్యాటరీ పెట్టేస్తే మొత్తం జీవితాంతం అదే మేనేజ్ చేసుకునేటట్టు, కావాల్సినప్పుడు కరెంట్ ఇవ్వడం, లేనప్పుడు కరెంట్ ఆపడం అన్నట్టు వచ్చేటట్టు ఉంది. ఇంకా దాని మీద బాగా పరిశోధన నడుస్తుంది. సో మా సెంటర్ కూడా వీ ఆల్సో హ్యావ్ అ పరిశోధన సెంటర్ విచ్ ఇస్ దేర్. వీఆర్ ఆల్సో యూజింగ్ దోస్ కొత్తది కూడా చూసి మేము ట్రై చేస్తాం. అంటే ఎక్స్పీరియన్స్ కూడా అంత ఉంది కాబట్టి వైరల్ ఇన్ఫెక్షన్ ట్రిగర్ అవుతున్నాయి. మాకైతే చాలా మంది పేషెంట్స్ ఇప్పుడు వస్తున్నారు. అంటే వీ డోంట్ నో వెదర్ నిజంగా ప్రివలెన్స్ పెరుగుతుందా లేదా మనకు తెలియదు, కానీ బట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ అట్లీస్ట్ అవగాహన పెరుగుతుంది. సో మేము చూడడంలో కూడా ముందు కన్నా ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇంట్లో అడిగినా ఎవరికో ఒక్కరికో ఇద్దరికో పార్కిన్సన్స్ అన్న జబ్బు ఉండేటట్టు ఉంది. ఏజ్ పెద్ద వాళ్ళల్లో ఎక్కువ వస్తుంది, అంటే అలా అని కాదు, చిన్న వాళ్ళకు కూడా రావచ్చు. బట్ 70% ఆఫ్ పేషెంట్స్ ఆర్ అబౌవ్ 60 years, కానీ 30% చిన్న వాళ్ళలో కూడా రావచ్చు. చిన్న వాళ్ళు వస్తే ఇంకా ఇబ్బంది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. 60 తర్వాత పెరుగుతూనే వెళ్తుంది. 70 years ఓల్డర్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 100 లో ఒకరికో ఇద్దరికో వచ్చేటట్టు
acute cervical మెయిన్ మేల్ ఆర్ male. 3 times more common male compared to